డిజిటల్ తరగతులకు స్వాగతం. ఈ భూమి మీద ప్రాణికోటి అనగా వృక్షాలు, జంతువులు, సూక్ష్మజీవులతో పాటు మానవులు కూడా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే మానవుడు తమ యొక్క మెరుగైన జీవనం కోసం భూవనరులైనటువంటి అడవులు, ఖనిజాలు, నీరు లాంటి వనరులను ఇష్టం వచ్చినట్లుగా వాడుకోవడం వలన ప్రపంచవ్యాప్తంగా మనము పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. అనగా భూగోళం వేడెక్కడం కానివ్వండి, వాతావరణము, నీరు ఇలాంటి కలుషితం కావడం అనేటువంటి సమస్యల్ని మనము ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్నాం. అయితే మనము ఈ భూమి గురించి, భూమి ఎలా పనిచేస్తుంది, అదేవిధంగా భూమిపైన మానవుని యొక్క చర్యలు ఏ విధంగా ఉన్నాయి, ఈ భూమి మానవుని యొక్క చర్యలకు ఎలాంటి పరస్పర సంబంధాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవడానికి ఈరోజు మనం భూమి మనం అనేటువంటి పాఠ్యాంశాన్ని చర్చించబోతున్నాం. ఈ యొక్క భూమి మనం అనేటువంటి పాఠ్యాంశంలో ముఖ్యంగా మనము ఈరోజు విశ్వ ఆవిర్భావం గురించి, తర్వాత భూకేంద్ర సిద్ధాంతము, సూర్యకేంద్ర సిద్ధాంతము, అలాగే భూపటలం యొక్క చలనాలకు సంబంధించినటువంటి ఖండ చలన సిద్ధాంతము, అదేవిధంగా భూ అంతర్భాగం గురించి మనము వివరంగా తెలుసుకోబోతున్నాం. అదేవిధంగా రాబోయేటువంటి పాఠాలలో ఈ యొక్క భూమి యొక్క ఆవరణములైనటువంటి వాటి గురించి వివరంగా తెలుసుకోవడమే కాకుండా పరస్పరము ఒకదానికొకటి ఏ విధంగా సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి విషయాన్ని కూడా మనము కొంత అవగాహన చేసుకోబోతున్నాం. ఈరోజు మనం చర్చించబోయేటువంటి పాఠము భూమి మనం. విద్యార్థులు ఈ చిత్రాన్ని గమనించండి. ఈ చిత్రంలో మీరు చూస్తున్నది భూమి యొక్క ఫోటో. దీనిని అంతరిక్షం నుంచి తీయబడినది. వృత్త మధ్యలో కనబడుతున్నటువంటి చిన్న చుక్కే భూమి. దీనిని పాలిపోయిన నీలం చుక్క అని పిలుస్తారు. పాలిపోయిన నీలం చుక్క. అంతరిక్ష పరిశోధన కోసం నాసా ప్రయోగించిన వయోజర్ 1 అనేటువంటి అంతరిక్ష నౌక 1990 ఫిబ్రవరి 14 రోజున భూమి నుండి 6 బిలియన్ కిలోమీటర్ల దూరంలో భూమిని ఫోటో తీయడం జరిగినది. కార్ల్ సగాన్ అనే శాస్త్రజ్ఞుడు మానవ చరిత్ర అంతా ఈ చిత్రంలోని వృత్తంలో ఉన్నటువంటి చిన్న చుక్కలోనే జరిగిందని పేర్కొన్నాడు. చూడండి విద్యార్థులు, మనం నివసిస్తున్న భూమి విశ్వంలో ఎంత చిన్న భాగము. విశ్వంలో మిలియన్ల సంఖ్యలో గెలాక్సీలు ఉన్నాయి. గెలాక్సీ అంటే నక్షత్రాల సముదాయం. ఇలాంటి ఒక గెలాక్సీలోనే మన సౌర కుటుంబం ఉంది. సౌర కుటుంబంలో మన భూమి కలదు. అంటే విశ్వంలో భూమి ఎంత చిన్న భాగమో ఊహించండి. తదుపరి భూకేంద్రక సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని టాలమీ ప్రతిపాదించడం జరిగినది. వేల సంవత్సరాలుగా మనుషులు ఆకాశంలోకి చూస్తూ అక్కడ మెరిసే వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే టాలమీ భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. టాలమీ అభిప్రాయం ప్రకారము భూమి చలనం లేకుండా స్థిరంగా ఉంది, మిగిలినవన్నీ దాని చుట్టూ తిరుగుతున్నాయని అతడు ప్రతిపాదించడం జరిగినది. విద్యార్థులు, ఈ మధ్య భాగంలో స్థిరంగా ఉన్నటువంటి ఒక నీలి పదార్థాన్ని మనం చూస్తున్నాం. అదే మనం నివసిస్తున్నటువంటి భూగోళము. పూర్వకాలంలో మొట్టమొదటగా భూమి స్థిరంగా ఉందని, దాని చుట్టూ మిగిలినవన్నీ తిరుగుతాయనేటువంటి భావన ప్రజల లోపల ఉండేది. అదే భూకేంద్రక సిద్ధాంతం. తదుపరి సూర్యకేంద్రక సిద్ధాంతం. దీనిని కోపర్నికస్ ప్రతిపాదించడం జరిగినది. యావత్ ప్రపంచమంతా భూకేంద్ర సిద్ధాంతాన్ని నమ్మి ఆదరిస్తున్నటువంటి సమయంలో కోపర్నికస్ మహానుభావుడు సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి ప్రపంచంలో విప్లవాన్ని సృష్టించాడు. కోపర్నికస్ అభిప్రాయం ప్రకారము భూమి విశ్వానికి మధ్యలో లేదు,
వాస్తవానికి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అంటే మీరు ఈ యొక్క వీడియోలో గమనించండి, ఆ ఎల్లో కలర్లో ఉన్నటువంటి స్థిరంగా ఉన్నటువంటిది సూర్యుడు అనేటువంటి విషయాన్ని కోపర్నికస్ ప్రస్తావించడం జరిగినది. సూర్యుని చుట్టూ గ్రహాలు, ఉపగ్రహాలు అన్నీ కూడా పరిభ్రమిస్తున్నటువంటి విషయాన్ని కూడా అతడు వివరించడం జరిగింది. తదుపరి మహావిస్ఫోటన సిద్ధాంతం. ఈ మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని ఎడ్విన్ హబుల్ ప్రతిపాదించడం జరిగినది. దీన్నే బిగ్ బ్యాంగ్ థియరీ అని కూడా పేర్కొనడం జరుగుతుంది. మిలియన్ల కొలది గెలాక్సీలు కలిగినటువంటి ఈ విశ్వం 1370 కోట్ల సంవత్సరాల క్రితం పెద్ద విస్ఫోటనంతో ఆవిర్భవించిందని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఆధునిక సిద్ధాంతాలలో బాగా ఖ్యాతిగాంచిన ఈ మహావిస్ఫోటన సిద్ధాంతం లేదా విశ్వ విస్తరణ పరికల్పన, దీనిని ఎడ్విన్ హబుల్ 1920లో ప్రతిపాదించాడు. ఇతని భావన ప్రకారము విశ్వంలో అత్యధిక ద్రవ్యరాశి ఉష్ణం కలిగినటువంటి పదార్థం విస్ఫోటనం చెంది విశ్వ ఆవిర్భావం లేదా విశ్వ విస్తరణ జరిగినదని ప్రతిపాదించాడు. దీనినే మహావిస్ఫోటన సిద్ధాంతం లేదా విశ్వ విస్తరణ పరికల్పన అని కూడా పేర్కొంటారు. విద్యార్థులు చూడండి, ఆ యొక్క విస్ఫోటనం నుండి కొన్ని పదార్థాలు విశ్వంలోకి వెదజల్లడం జరుగుతున్నటువంటి చిత్రాన్ని మనము చూస్తున్నాం. తదుపరి ప్రస్తుతం మానవులు సుదూరంగా ఉన్నటువంటి సంక్లిష్ట విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు చూస్తున్నటువంటి చిత్రము చంద్రమండలంపై నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అడుగుపెట్టినటువంటి చిత్రాన్ని మనము ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా భారతదేశం నుంచి మామ్ అనేటువంటి అంతరిక్ష నౌకను అంగారగ్రహంపైకి పంపించడం జరిగినది. మీరు ఈ చిత్రంలో అమెరికాకు చెందినటువంటి రోవర్ అంగారక గ్రహంపై పరిశోధన చేస్తున్నటువంటి చిత్రాన్ని మీరు చూస్తున్నారు. ఈ విధంగా మానవుడు ఇంకా ఖగోళ విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ప్రతి పరిశోధనలో కూడా కొత్త కొత్త విషయాలని వెలుగులోకి వస్తున్నాయి. భూమి అంతర్గత నిర్మాణం. మనం నివసిస్తున్న భూమి లోపల ఎలా ఉంటుందో చూద్దాం. భూమి అంతర్భాగానికి సంబంధించి పరిమితి లోతు వరకు మాత్రమే మనం నేరుగా చూసి తెలుసుకోగలం. ఇంతవరకు మానవుడు సుమారుగా 3000 మీటర్ల లోతు వరకు మాత్రమే భూమిలోనికి తవ్వకాల ద్వారా చేరగలిగినాడు. చమురు బావుల తవ్వకాల కోసం సుమారు 10 కిలోమీటర్ల లోతు వరకు గొట్టాలను దింపగలిగినాడు. కానీ భూమి వ్యాసార్థం 6440 కిలోమీటర్తో పోల్చినట్లయితే ఇది చాలా స్వల్పం. ప్రత్యక్ష సాక్ష్యాల ద్వారా భూమి అంతర్భాగాన్ని తెలుసుకోవడం చాలా కష్టం. ఇతర పరోక్ష మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించారు. దీనిలో భూకంప పద్ధతి ఉత్తమమైనది. అనగా భూకంప తరంగాలను భూ అంతర్భాగంలోనికి పంపి విశ్లేషణ చేయడం. దీని ద్వారా మనకు భూమి అంతర్గత నిర్మాణం గురించి కొన్ని విషయాలు తెలిసాయి. తదుపరి సుయెస్ అనే శాస్త్రజ్ఞుడు భూమి అంతర్భాగాన్ని 3 పొరలుగా విభజించారు. ఒకటి భూపటలం, 2 భూప్రావారము, 3వది భూకేంద్ర మండలం. ముందుగా మనం భూపటలం గురించి వివరంగా తెలుసుకుందాం. మీరు చూస్తున్నటువంటి బ్లింక్ అయ్యేటువంటి పదార్థము భూపటలానికి సంబంధించినటువంటిది. భూపటలం అనేది భూమి ఉపరితలంపై ఉండేటువంటి సన్నటి పొర. దీనిని శిలావరణం అని కూడా అంటారు. దీని సగటు మందం సుమారు 40 కిలోమీటర్లు. ఇది పూర్తిగా ఘన పదార్థం. దీనిలో అవక్షేప శిలలు, గ్రానైట్ శిలలు, బసాల్ట్ శిలలు ఉన్నాయి. భూమిపై నివసించే చరాచర ప్రాణికోటి యావత్తు దీనిపైన నివసిస్తుంది. చెట్లు, చేమలు, రాళ్ళు, రప్పలు, కొండలు, బండలు మొదలైనవన్నీ దీనిపైనే ఉన్నాయి. వాతావరణం అనే గాలి పొర దీనిని కప్పి ఉంది. మానవుని గృహ నిర్మాణం, వ్యవసాయం మొదలైన కార్యకలాపాలన్నీ భూపటలం మీదనే జరుగుతున్నాయి. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, లోయలు, శిఖరాలు మొదలైన ఎగుడు దిగుడు భూస్వరూపాలన్నీ దీని మీదనే ఉన్నాయి. దీని సాంద్రత సుమారుగా 2.7 నుంచి 3 వరకు ఉంది. తదుపరి భూప్రావారం. మీరు చూస్తున్నారు బ్లింక్ అవుతున్నటువంటి భూమి యొక్క పొర
దానిని భూప్రావారం అని పిలుస్తారు. భూ అంతర్భాగంలో భూపటలం తర్వాత ఉన్నటువంటి రెండవ భాగమే భూప్రావారం. అంటే భూప్రావారం అనేటువంటిది భూపటలానికి భూకేంద్ర మండలానికి మధ్యన ఉంది. ఈ పొర మందం సుమారుగా 2865 కిలోమీటర్ల వరకు ఉంటుంది. భూమి అంతర్భాగంలో దాదాపు 67.8% ఆక్రమించి ఉన్నటువంటి ఈ పొర భూగోళ శాస్త్రపరంగా చాలా ప్రాముఖ్యతను సంతరించుకొని ఉంది. ప్రపంచంలో సంభవించే అగ్నిపర్వతాలు, భూకంపాలు మొదలైన భూచలనాలకు పరోక్ష కారణం ఈ భూప్రావారమే. ఈ యొక్క భూప్రావారంలో మళ్ళీ మనము రెండు ఉపపొరలుగా కనుక మనం విభజించినట్లయితే బాహ్య ప్రావారం అనేటువంటి పొరను ఉపరితలం ఉన్నటువంటి దాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఇందులో సిలికేట్లు అనేటువంటి రసాయనాలు ఎక్కువగా ఉన్నాయి. భూప్రావారంలో లోపలి వైపు ఉన్నటువంటి పొరను కనుక తీసుకున్నట్లయితే ఇది అంతర్ప్రావారం. ఇందులో ఇనుముకు సంబంధించినటువంటి ఖనిజాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బాహ్య ప్రావారం ఘనస్థితిలో ఉందని, అధిక ఉష్ణోగ్రత కారణంగా అంతర్ప్రావారంలో శిలలు కరిగి ద్రవస్థితి ప్రారంభమవుతుందని శాస్త్రజ్ఞుల భావన. తదుపరి భూమి అంతర్భాగంలో చివరికి ఉన్నటువంటి పొరని మనము భూకేంద్ర మండలం అంటాం. దీనిలో రెండు ఉపపొరలుగా మనం విభజించవచ్చు. ఈ యొక్క బ్లింక్ అవుతున్నటువంటిది భూకేంద్ర మండలంలో ఉన్నటువంటి బయటి కేంద్ర భాగము. ఇది భూమి లోపల 2900 కిలోమీటర్ల నుండి 5100 కిలోమీటర్ల వరకు ఇది విస్తరించి ఉంది. ఈ పొరలో ఇనుము, నికెల్ వంటి లోహాలు అధిక ఉష్ణోగ్రతలకు కరిగి ద్రవ పదార్థ రూపంలో ఉంటాయి. దీనిని మనము మాగ్మా అని పిలుస్తాం. అదేవిధంగా ఈ బ్లింక్ అవుతున్నటువంటిది భూకేంద్ర మండలంలో ఉన్నటువంటి ఇంకొక ఉపపొర. దీన్ని లోపలి కేంద్ర భాగం అనేటువంటి పేరుతోటి పిలుస్తారు. ఈ లోపలి కేంద్ర భాగం భూమి లోపల 5100 కిలోమీటర్ల నుండి 6376 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఇందులో ఇనుము లోహాల మిశ్రమాలు, బంగారం వంటి భార పదార్థాలు పేస్ట్ వంటి ఘన రూపంలో ఉంటాయి. అంటే ఇది ద్రవ రూపంలో కాకుండా, పూర్తి ఘన రూపంలో కాకుండా పేస్ట్ వంటి ఘన రూపంలో ఇవి ఉండడం అనేటువంటిది జరుగుతుంది. తదుపరి భూపటలం యొక్క కదలికలకు సంబంధించినటువంటి ఖండచలన సిద్ధాంతం గురించి మనము తెలుసుకుందాం. ఈ యొక్క ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రజ్ఞుడు ఆల్ఫ్రెడ్ వెజ్నర్. ఖండాల మహాసముద్రాల ప్రస్తుత స్థితిని కొంతమేరకైనా వివరించడానికి 20వ శతాబ్దపు ఆరంభంలో జర్మనీకి చెందిన వాతావరణ భూభౌతిక శాస్త్రవేత్త అయినటువంటి ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఖండచలన సిద్ధాంతం అనేది భూగోళ శాస్త్రానికి తలమానికం వంటిది. ఇది భూగోళ శాస్త్రంలోనే కాకుండా ఇతర శాస్త్రాలలో కూడా ఒక విప్లవాన్ని రేపింది. ఆల్ఫ్రెడ్ వెజ్నర్ మహాశయుని అహర్నిశ కృషి ఫలితంగా ఈ సిద్ధాంత అమలులోనికి వచ్చి భూశాస్త్రానికి సంబంధించిన ఎన్నో చిక్కుముడులు, అంతుపట్టని సమస్యలు, సృష్టిలో దాగి ఉన్న రహస్యాలను వెలుగులోకి తెచ్చింది. అందుకే ఈ సిద్ధాంతం అజరామరమై నాటి నుండి నేటి వరకు సజీవంగా నిలిచి ఉంది. వెజ్నర్ అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం వివిధ ప్రదేశాలలో ఉండే ఖండభాగాలు పూర్వం ఒకానొక దశలో అన్నీ కలిసి ఒకే ఖండంగా ఉండేవని, తర్వాత కాలంలో వివిధ కారణాల వల్ల అవి విడిపోయి ప్రస్తుత రూపాలను సంతరించుకున్నాయని ప్రతిపాదించాడు. దీనినే ఖండచలన సిద్ధాంతం అంటారు. ఇతడు ఈ ఖండచలన సిద్ధాంతాన్ని ప్రూవ్ చేయడానికి కొన్ని శాస్త్రీయ ఆధారాలను ప్రతిపాదించాడు. ఇప్పుడు ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ప్రతిపాదించినటువంటి ఖండచలన సిద్ధాంతం గురించి వివరంగా తెలుసుకుందాం. మీరు చూస్తున్నటువంటి ఈ పక్కకున్నటువంటి ఈ చిత్రంలో కనుక మీరు గమనించినట్లయితే 220 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రపంచంలోని భూభాగమంతా సంఘటితంగా ఇమిడి ఒకే ఖండ భాగంగా ఉండేదని వెజ్నర్ భావించాడు. దీనిని ప్యాంజియా అని అంటారు. ప్యాంజియా అన్ని వైపులా ప్యాంథాల్సా అనేటువంటి మహాసముద్రంచే పరివృతమై ఉండేది. మీరు ఈ చిత్రంలో గమనించండి. ఇక్కడ చూసినట్లయితే ప్యాంజియా అనేటువంటి ఒకే మహాఖండము
220 మిలియన్ సంవత్సరాల క్రితం ఉండేదనేటువంటి విషయాన్ని అతను ప్రతిపాదించడం జరిగినది. అయితే ప్యాంజియా చుట్టూ కూడా ఉన్నటువంటి బ్లూ కలర్లో ఉన్నటువంటి అంతా కూడా సముద్ర భాగం, అది ప్యాంథాలస్ అనేటువంటి సముద్రం ఉండేదనేటువంటి విషయాన్ని అతడు ప్రతిపాదించడం జరిగినది. 200 మిలియన్ సంవత్సరాల కిందట మానవ మేధస్సుకు అంతుపట్టని కొన్ని అనివార్య కారణాల వల్ల ప్యాంజియా అనే భూభాగం అడ్డంగా చీలిపోయి 2 సమాన ముక్కలైంది. ఉత్తర భాగాన్ని లారేషియా అని, దక్షిణ భాగాన్ని గోండ్వాన్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. అయితే ఈ 2 భూభాగాల మధ్యలో పగులు ఏర్పడడం వలన ఎర్రసిర గుర్తున్నటువంటి ఈ ప్రాంతంలో కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఈ పగులు ఏర్పడిన తర్వాత ఈ ప్యాంథాలస్ యొక్క జలాలన్నీ కూడా ఈ పగులులోకి రావడం జరిగినది. వచ్చి అక్కడ ఒక నూతనంగా ఒక టెథిస్ అనేటువంటి సముద్రము ఏర్పడడం అనేటువంటిది గమనించవచ్చు. ఈ లారేషియా భూభాగాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇందులో ముఖ్యంగా ఈ లారేషియా భాగానికి సంబంధించిన ప్రదేశాలను కనుక మనం గమనించినట్లయితే ఉత్తర అమెరికా, తర్వాత గ్రీన్లాండ్, తర్వాత ఈ యురేషియాలో అంటే భారతదేశము అరేబియా లేకున్నటువంటి మిగతా యురేషియా ప్రాంతం అంతా కూడా లారేషియా భూభాగం కిందికి మనం తీసుకోవచ్చు. అదేవిధంగా గోండ్వానా భూభాగాన్ని తీసుకున్నట్లయితే ఒకటి దక్షిణ అమెరికా, ఆఫ్రికా, తర్వాత అంటార్కిటికా, తర్వాత ఆస్ట్రేలియా, భారతదేశము, ఈ భూభాగాలు గోండ్వానా భూభాగం కిందికి వస్తాయి. మ్యాప్లో కనుక మనం చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి మధ్యధరా సముద్రం కనబడుతుంది. ఈ మధ్యధరా సముద్రం అనేటువంటిది టెథిస్ సముద్రం యొక్క అవశేషం అనేటువంటి భావన ఇప్పటికీ కూడా శాస్త్రజ్ఞుల లోపల ఉంది. తదుపరి 135 మిలియన్ సంవత్సరాల క్రితం కనుక మనం గమనించినట్లయితే ఈ ఖండాలలో ఎలాంటి మార్పు వచ్చిందో మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇందులో ముఖ్యంగా ఈ సమయంలో ఇక్కడ వై ఆకారంలో ఒక పగులు అనేటువంటిది ఏర్పడడం జరిగినది. దీని ద్వారా ఇండియా అనేటువంటిది ఉత్తరం వైపుకు ఒంటరిగా ప్రయాణిస్తూ పోవడం అనేటువంటిది మనం చూస్తున్నాం. అదేవిధంగా దక్షిణ అమెరికా కూడా ఆఫ్రికా నుంచి విడిపోయింది. తర్వాత ఈ రెండింటి మధ్యలో దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం అనేటువంటిది కొత్తగా ఆవిర్భవించడం అనేటువంటిది జరిగినది. అదేవిధంగా ఆఫ్రికా కూడా ఒక ప్రత్యేక ఖండంగా ఈ కాలంలో ఏర్పడడం అనేటువంటి విషయాన్ని మనము గమనించవచ్చు. తదుపరి 10 మిలియన్ సంవత్సరాల క్రితం కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క ఖండాల యొక్క స్థానాలలో ఎలాంటి మార్పులు వచ్చిన విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇందులో ముఖ్యంగా ఈ ఉత్తర అమెరికా, యురేషియా మధ్యలో ఒక నిలువుగా పగులు ఏర్పడడం జరిగినది. ప్యాంథాలస్ యొక్క జలాలు ఇందులోకి ప్రవేశించి క్రొత్తగా ఉత్తర అట్లాంటిక్ సముద్రం అనేటువంటిది ఏర్పడినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా అంటార్కిటికా ఖండం కూడా చాలా ఎక్కువ దూరంలో ఆఫ్రికా నుంచి వేరు చేయబడ్డది. అదేవిధంగా ఆస్ట్రేలియా కూడా ఎక్కువ దూరంలో ఈ ఆఫ్రికా నుంచి వేరు చేయబడ్డది. భారతదేశం కూడా లారేషియా భాగానికి అతి దగ్గరగా వెళ్ళడం అనేటువంటి విషయాన్ని మనము చూస్తున్నాం. అదేవిధంగా క్రొత్తగా ఉత్తర అమెరికా అనేటువంటి ఖండం కూడా ఈ యొక్క యురేషియాతోని విడిపోయి ఇక్కడ క్రొత్త ఖండము ఏర్పడడం జరిగినది. ఇక్కడ మనము ఈ ప్రపంచ పటంలో కనుక గమనించినట్లయితే ఇదే కాలంలో ఈ అరేబియా అనేటువంటిది ఆఫ్రికా నుంచి విడిపోవడం వలన ఈ మధ్యలో ఎర్ర సముద్రం అనేటువంటిది క్రొత్తగా ఆవిర్భవించడం జరిగినది. ఇంకొక విషయం ఏమిటంటే ఖండాలు చెల్లించేటప్పుడు అక్కడక్కడ మార్గ మధ్యంలో మిగిలిపోయినటువంటి చిన్న చిన్న ముక్కలే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అనేక ద్వీపాలు. విద్యార్థులు నేడు మనం చూస్తున్నటువంటి ఖండాలు ఇంకా కదులుతూనే ఉన్నాయి. అవి భవిష్యత్తులో ఎలాంటి స్థాన మార్పులు చెందుతాయో ఒకసారి ఊహించండి. విద్యార్థులు ఇంతవరకు మనం ఈ పాఠ్యాంశంలో ఏం తెలుసుకున్నాం? ఈ పాఠ్యాంశంలో ముందుగా టాలమీ ప్రతిపాదించినటువంటి భూకేంద్రిక సిద్ధాంతం, తర్వాత కోపర్నికస్ ప్రతిపాదించినటువంటి సూర్యకేంద్రిక సిద్ధాంతం గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా విశ్వ ఆవిర్భావానికి సంబంధించినటువంటి మహావిస్ఫోటనం లేదా బిగ్ బ్యాంగ్ థియరీ గురించి మనం తెలుసుకోవడం జరిగినది. తదుపరి భూమి యొక్క అంతర్నిర్మాణం గురించి, భూమి యొక్క అంతర్నిర్మాణం అనేటువంటిది 3 పొరలుగా మనం విభజించవచ్చు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఆ 3 పొరల యొక్క ప్రధాన లక్షణాలను కూడా మనము తెలుసుకోవడం జరిగినది. అదేవిధంగా
భూపటల చలనాలకు సంబంధించినటువంటి ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి ఖండచలన సిద్ధాంతం గురించి మనం వివరంగా తెలుసుకున్నాం. ఇప్పుడు తదుపరి రాబోయేటువంటి స్లైడ్లో వచ్చేటువంటి ప్రశ్నలను మీ నోట్బుక్లో నోట్ చేసుకొని మీ యొక్క తోటి స్నేహితులతో చర్చించి ఉపాధ్యాయుని సహాయంతో మీ యొక్క నోట్బుక్లో వాటికి జవాబులు రాయండి. ముందుగా విశ్వ ఆవిర్భావం గురించి శాస్త్రజ్ఞుల అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నారా? ఎందుకు? తదుపరి భూమి అంతర్గత నిర్మాణం గురించి వివరించండి. మూడవ ప్రశ్న, ఖండచలన సిద్ధాంతం ప్రకారం భవిష్యత్తులో ఖండాల స్వరూపం ఏ విధంగా ఉండబోతుందో ఊహించండి. విద్యార్థులు మరి ఒక పాఠ్యాంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.